విక్రమబాల గారు నమస్కారం. ఏంటి అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీ రియాక్షన్ ఏంటి? ఇంకా అక్కడ జరగాల్సింది, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ జరిగింది, నిన్నటి నుంచి అటు ప్రభుత్వం కావచ్చు, టీటీడీ పాలక మండలి కూడా ఏం చేస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇంకా ఇక్కడ ఎందుకంటే ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పి కూడా మనకు కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. గత పాలనలో ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎప్పుడూ లేని విధంగా గతంలో వైకుంఠ ఏకాదశి అంటే ఒక రోజు ఉండేది, తర్వాత ద్వాదశి రోజు ఉండేది, 10 రోజుల పాటు తీసుకురావడం, ఇలాంటివన్నీ పరిణామాలు చూస్తున్నాం. సో ఏం జరగాలి? ఖచ్చితంగా అంటే దీన్ని 3 రకాలుగా మనం చూడాలండి. జరిగింది ఒక ఇన్సిడెంటు జరగకుండా, ఇది అవాయిడబుల్ ఇన్సిడెంట్, యాక్చువల్లీ జరగకూడదు కానీ జరిగింది. జరగటానికి కారణం ఏంటి అంటే సమన్వయ లోపం. చాలా స్పష్టంగా సీఎం గారు వెళ్ళినప్పుడు ఆయనే చెప్పారు, అధికారులని ఆ సమన్వయ లోపం ఉండటం వల్ల ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి ఇద్దరిని సస్పెండ్ చేశారు, 3 ట్రాన్స్ఫర్ చేశారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అక్కడ జరిగింది, తప్పు జరిగింది అనేది. తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒకటి ఆర్డర్ చేశారు. సరే, అది ఎప్పుడు మరి రేపు ఎల్లుండో జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. దాంట్లో అసలు పూర్తిగా థ్రెడ్బేర్గా అన్ని విషయాలు బయటకు వస్తాయి. అయితే ఏంటంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఇవాళ దీనికి ఎవరు బాధ్యులు అనేది టీటీడీ పాలక మండలి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మొత్తం అక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఒక కార్యక్రమం, ఇప్పుడే చెప్పారు, ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి అక్కడ వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళందరికీ కూడా దర్శనం సజావుగా చేయించే బాధ్యత టీటీడీ పాలక మండలి. టీటీడీ పాలక మండలి మనం ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఒక 5,000 మందో 10,000 మందో వస్తారనుకునేటువంటి ఒక పెళ్లి కార్యక్రమానికి కూడా అండి ఒక మాక్ డ్రిల్ అనేది చేస్తారు. ముందు ఎలా వస్తారు, ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది, టీటీడీలో అయితే వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు, స్వచ్ఛందంగా అంతే భక్తులు ఉన్నారు, శ్రీవారి భక్తులు వచ్చి సేవ చేస్తారు. బ్రహ్మోత్సవాలప్పుడు గరుడు సేవ రోజు 33 లక్షల మంది దాదాపుగా, అంత మించి రావచ్చు, కొంచెం అటు ఇటు అయినా వచ్చినా కూడా సజావుగా సాగినటువంటి పరిస్థితులు ఇప్పుడు దాకా చూసి. అదే అంటే దానికి ఏంటి ప్రిపరేటరీ కసరత్తు చేసేవాళ్ళు కూడా యంత్రాంగం ఉంది, చేయాలి. అది దట్ ఈస్ ద లీస్ట్ ఎక్స్పెక్టెడ్ మనం, కానీ అది జరిగినట్టే కనపడతలా. ఎందుకంటే అక్కడ తక్కువ మంది పోలీసులు ఉండటం, అక్కడ ఎక్కడో బైరాగి పట్టెడు దగ్గర అక్కడ అందరినీ జమ చేయటం, ఒకసారిగా గేట్లు తీయటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూస్తే సమన్వయ లోపం అనేటువంటిది ఒకటి జరిగింది. కాబట్టి చాలా దారుణమైనటువంటి ఇది జరిగింది. సరే, ఇప్పుడు తర్వాత ఏమైంది, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా కొంత సమన్వయ లోపం అనేది కనబడుతుందండి అక్కడ కూడా. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఇక్కడ ఒకే టోన్ అండ్ టెనర్లో మాట్లాడాలి. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కూడా డిఫరెంట్ వాయిసెస్ మీకు ఎప్పుడైతే వెళ్తాయో అది ఖచ్చితంగా మీకు